అందరికీ నమస్తే అండి. బండి భగీరథ్ కేసులో ఒక పెద్ద ట్విస్ట్, ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, అతని మీద తాజాగా ఈరోజు పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 64 క్లాజ్ 2 క్లాజ్ ఎం సెక్షన్‌ను జోడించారు. ఇది కూడా అతని మీద నమోదు చేశారు. దీని ప్రకారం అభియోగాలు నమోదైతే అతనికి 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడుతుంది. లేదా ఒక్కోసారి జీవిత ఖైదు కూడా పడవచ్చు. సో ఎందుకు పోలీసులు ఈ సెక్షన్‌ను జోడించారంటే, అతను 18 ఏళ్ల లోపు ఉన్న ఎవరైతే బాధిత అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి మీద ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు ఎక్కువ సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఎఫ్ఐఆర్‌లో ఈ సెక్షన్ కూడా చేర్చారు. సో ఇది ప్రూవ్ చేయడానికి పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. సో ఇంకా కెరీర్ క్లోజ్. అతను సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తే, పోలీసులు సరిగ్గా పనిచేస్తే, కోర్టులు కరెక్ట్గా పనిచేస్తే అతను బయటకు రాలేడు, వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి 18 ఏళ్ళు నిండలేదు అని ఆధారాలతో సహా నిరూపితమైంది. 3 డేట్ ఆఫ్ బర్త్లు వచ్చినప్పటికీ వాటిలో ఏది కరెక్టు అనేది పోలీసులు ధృవీకరించుకున్నారు. జీహెచ్ఎంసీ రికార్డ్స్ పరిశీలించి అండ్ హాస్పిటల్ రికార్డ్స్ పరిశీలించి వాళ్ళు ఆ అమ్మాయికి 18 ఏళ్ళు నిండలేదు, ఆ అమ్మాయికి 16 ఏళ్ళు 17 ఏళ్ళు అని నిర్ధారించుకున్నారు. పాయింట్ నెంబర్ 1. అక్కడ ఈ కుర్రాడు దొరికిపోయినట్టే. ఇక రెండోది, మొదటి నుంచి ఈ భగీరథ్ అండ్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఆ అమ్మాయి మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఆ అమ్మాయి ఫోటోలు బయటపెట్టి, వీడియోలు బయటపెట్టి, ఆ అమ్మాయి అలాంటిది ఇలాంటిది అని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో విపరీతమైన వీడియోలు, ఫోటోలు పెట్టారు. పైగా ఆ అమ్మాయి అటువంటిది, ఆ అమ్మాయి నాతో ఇలా వ్యవహరించింది, అలా వ్యవహరించింది, నా దగ్గర డబ్బులు తీసుకుంది అని చెప్పి సోకాల్డ్ దానికి సంబంధించిన వీడియోలు, వీళ్ళిద్దరు మాట్లాడుకున్న ఆడియో, వీళ్ళిద్దరు చాటింగు, వీళ్ళిద్దరు వీడియో కాల్స్ అవన్నీ కూడా కొన్ని కోర్టుకి భగీరథే ఇచ్చాడు. భగీరథ్ వాళ్ళ టీం, వాళ్ళ న్యాయవాదులు ఇచ్చారు. కారణం ఏంటంటే, ఆ అమ్మాయి పెద్దదే, మేజరే, కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఆ అమ్మాయికి ఆ అమ్మాయే ఇతన్ని హనీ ట్రాప్ చేసింది, సో ఇతని తప్పేమీ లేదు అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయారు. ఆ అమ్మాయికి 18 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉంటుంది, సో ఇతనితో బేరసారాలు జరిపింది, ఇతనితో కలిసి తిరిగింది, తిరిగి డబ్బులు అడిగింది అని ఆ మైండ్లోనే ఉంటూ మొదటి నుంచి కూడా ఆ మైండ్లో ఉండి కోర్టుకు కూడా ఆధారాలు ఇచ్చేశారు. వీళ్ళు గడిపిన వీడియోలు అండ్ కొన్ని ఆ చాట్లు, ఏది వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ అదంతా కూడా కోర్టుకి ఇచ్చారు. అందులో కొన్ని అసభ్యకరమైన అండ్ కొంచెం ఇబ్బందికరమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కోర్టు చూసింది. ఫైనల్గా ఆ అమ్మాయి 18 ఏళ్ళ లోపు అని తేలింది. సో 18 ఏళ్ళ లోపు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చినా సరే ఇతను తీసుకెళ్ళకూడదు. ఇతని వయసు 26 సంవత్సరాలు. మేబీ ఇతను 18 ఏళ్ళ లోపు కుర్రోడైతే మేబీ వేరేలా ఉండేది చట్టం, సెక్షన్. కానీ ఇతనికి 26 ఏళ్ళు కాబట్టి, పెద్దోడు కాబట్టి, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చినా సరే ఇతను చెయ్యి వేయకూడదు, తీసుకెళ్ళకూడదు, అమ్మ తప్పమ్మా అని చెప్పి ఇంట్లో అప్పచెప్పాలి. చట్టం అదే చెప్తుంది. కానీ ఇతను ఆ అమ్మాయి వచ్చింది కదా అని చెప్పి ఇతను వెళ్ళాడు. సో ఒకసారి కాదు, 2 సార్లు కదా అమ్మాయితో తిరిగాడు అనేది పోలీసులు నిర్ధారించుకొని కొత్త సెక్షన్స్ యాడ్ చేశారనమాట. సో ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించిన దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు అండ్ పూర్తిస్థాయి ఆధారాలు దొరికాయి. నిందితుడున్నాడు, పోలీసులు సీరియస్గా ఉన్నారు, కోర్టు దగ్గరకు కూడా ఆధారాలు వెళ్ళాయి. సో ఈ కేసు సాధ్యమైనంత త్వరగా తేలిపోయే అవకాశం ఉంది. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి, పొలిటికల్గా హై ప్రొఫైల్ కేసు కాబట్టి, మన దేశంలో వ్యవస్థల పనితీరుకి ఈ కేసు ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ అవుద్ది. అదే సామాన్యుడైతే ఈ పాటి తీర్పు వచ్చేసేదేమో, మేబీ 1 నెల 2 నెలల్లో తీర్పు వచ్చేసేదేమో. కానీ ఇది పెద్ద ప్రొఫైల్ కదా, బెయిల్ ఇస్తారేమో, బెయిల్ ఇచ్చి కొన్నాళ్ళు అయ్యాక కాలయాపన చేసి కేసు మూసేస్తారేమో, లేదా కొన్నాళ్ళు అలా చూసి కేసు కొట్టేస్తారేమో, లేదా చివరి నిమిషంలో ఆ అమ్మాయి వాళ్ళే కేసు ఉపసంహరించుకుంటారేమో, ఏదైనా జరగచ్చు. అంటే నేను ఇక్కడ జరుగుద్ది అని చెప్పట్లా, ఉన్న ఆప్షన్స్ చెప్తున్నా. పూర్తిగా శిక్ష పడవచ్చు, యావజ్జీవ ఖైదు, లేదు వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి వెనక్కి తీసేసుకోవచ్చు, లేదా కొన్నాళ్ళు కాలయాపన చేయొచ్చు, ఇలా ఏదైనా జరగచ్చు. ఎందుకంటే పొలిటికల్గా హై ప్రొఫైల్ కేసులు కాబట్టి, సాధారణంగా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెగే వరకు లాగరు కాబట్టి, ఎక్కడో దగ్గర సద్దుమణుగుద్ది, కాంప్రమైజ్ అవుతారు కాబట్టి, ఈ కేసులో ఏం జరుగుద్ది అని ఉత్కంఠగా ఉందన్నమాట. ఇది మన వ్యవస్థలకు పరీక్ష, మన వ్యవస్థలకు ఖచ్చితంగా పరీక్ష. థ్యాంక్ యూ.